ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. చాలా స్థితుల్లో మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నామంటే గొడవల పరిస్థితిలో ఉంటున్నాము. గొడవలు పడే స్థితి ఎందుకు వస్తుందంటే మనం ఎంత మౌనంగా ఉన్నా అవతల వాళ్ళ వాటి వల్ల మనము గొడవలు పడుతూనే ఉంటున్నాము. ఎంత నెమ్మదిగా ఉన్నా నేను గొడవ పడకుండా ఉండాల్సిన స్థితిలో ఎదురైనా గొడవ పడుతూనే ఉన్నాను. నా నోటికి కంట్రోల్ ఉండటం లేదు. నేను ఎంత ప్రార్థించినా ప్రభువా వీళ్ళు నాతో గొడవ పడుతూనే ఉన్నారు, అలాంటి క్రియలు వీళ్ళు నా వద్దకు తీసుకొస్తూనే ఉన్నారు, నేను ఎంత మౌనంగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నానే అని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు ఈ రోజు నీతో చక్కని మాట మాట్లాడుతున్నాడు. నీ గొడవలన్నిటిలో నేను ఉంటాను. ఎందుకు నీ గొడవలన్నిటిలో నేను ఉంటానని దేవుడు చెప్తున్నానంటే నీ వాద్యములన్నిటినీ తీరుస్తాడంట. ఆయనే వాదిస్తాడంట. మనం ఒకరితో వాదించాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉంది ఈ మాట అనుకుంటున్నారా? విలాప వాక్యములు 3వ అధ్యాయం 57వ వచనం 58, 59లో చూడండి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వాద్యములను వాదించితివి. నీ ప్రాణానికి ఏవైతే గొడవలు, చికాకులు, నిందలు, అవమానాలున్నాయో వాటన్నిటితో దేవుడే వాద్యమాడబోతున్నాడు, వాదించబోతున్నాడు. దేవుడు వాదించుచుండగా నీకు అక్కడ పనేంటి? ఎవరెన్నన్నా అనుకొని పక్కకు పెట్టు. నా దేవుడు యుద్ధము యెహోవాదే అనుకొని నువ్వు అందులోంచి బయటపడితే దేవాది దేవుడు అక్కడ మాట్లాడతాడు. నువ్వు ఎక్కడ మౌనంగా ఉంటావో దేవాది దేవుడు అక్కడ మాట్లాడతాడు. నువ్వు ఎక్కడ గొడవ పడతాడో నీ వాదన నీకైపోతుంది, కానీ దేవాది దేవుడు అక్కడ ముందుకు వెళ్ళలేడు. ఎందుకంటే నువ్వు అక్కడ ఆయనకి బలమునివ్వటం లేదు. నువ్వు ఆయనను అక్కడ బలహీనుడిగా చేసి నువ్వు మాట్లాడేస్తున్నావు. నీ వాచ్యం అనేది నువ్వు తీర్చేసుకుంటున్నావు. కాబట్టి దేవాది దేవుడు అక్కడ పని చేయలేకపోతున్నాడు. కానీ నువ్వు ఎక్కడైతే మౌనంగా ఉండి నా దేవుడికి ఈ వాద్యం అప్పగించుకుంటున్నాను, నా దేవుడికి ఈ నిందలు ఇవన్నిటిని నేను ఆయన చేతికి అప్పగించుకుంటున్నాను అని నువ్వు మౌనంగా అక్కడి నుంచి ఎప్పుడైతే వస్తావో దేవుడు అక్కడ ఎంటర్ అవుతాడు. దేవుడు అక్కడ ఎంటర్ ఏం చేస్తాడు? నీ వాద్యములను వాదిస్తాడు. నీ గొడవలను, యుద్ధాన్ని ఆయన చేస్తాడు. యుద్ధం ఆయన చేయడం మనకు కావాలి. మనం చేస్తే మనకి స్వల్ప సంతోషం. అదే దేవుడు చేస్తే అందులో పూర్తిగా ఆయన చేతికి అప్పగించుకుంటే అందులో మనకు పూర్తి విడుదల ఉంటుంది. మనం అందులో చిక్కబడిపోకుండా, మన నోటితో పాపం చేయకుండా ఆయన మనల్ని కాపు కాస్తాడు. సో వాదనలన్నిటినీ ఆయన చిత్తానికి అప్పగించాలి, ఆయన చేతికి పెట్టాలి. మనం అక్కడ మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే, నీ వాద్యములను వాదించువాడు ఆయనే. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానము క్లెయిమ్ చేసుకోండి. మన దేవుడు నమ్మదగిన వాడు. నీ యుద్ధము చేయువాడు ఆయనే. మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఏదీ లేదు. నీ యుద్ధము యెహోవాదే. ఆమేన్. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత.